హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను రెసిపీస్. వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ రాగి జామున్ పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. రాగి పిండి, బెల్లం, అలానే పాలు, సగ్గుబియ్యంని యూజ్ చేసి ప్రిపేర్ చేసే రెసిపీ ఇది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా హ్యాపీగా తీసుకోవచ్చు. ముఖ్యంగా డైటింగ్ చేసే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ రెసిపీ. ముఖ్యంగా ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక వెసల్ని పెట్టుకుని అందులోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. అందులోకి చిటికెడు సాల్ట్, అలానే 3 టేబుల్ స్పూన్ల వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి. సో ఇలా బెల్లం వేసిన తర్వాత కంప్లీట్గా మెల్ట్ అవ్వనివ్వండి. బెల్లం కంప్లీట్గా మెల్ట్ అయ్యి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు మాత్రమే ఇందులోకి రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. రాగి పిండి ఒకేసారి కాకుండా కొద్దిగా వేస్తూ గెరెట్తో స్పీడ్గా మిక్స్ చేసుకోవాలి, లేకపోతే ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. సో 1 కప్పు వాటర్కి 1 కప్పు రాగి పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. రాగి పిండి కొద్దిగా వేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్పీడ్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్ అంతా కేవలం లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి. సో ఇలా అంతా వేసి ఉండలు ఎక్కడ ఫామ్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఇలా పిండి ముద్ద అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకుని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇది కాస్త చల్లారిన తర్వాత చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకుని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. సో ఈ రాగి బాల్స్ని మరీ పెద్ద సైజులో కాకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ సైజులో ప్రిపేర్ చేసుకోండి. సో అన్నీ ఇదే విధంగా సేమ్ సైజులో బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని కాసేపు పక్కన ఉంచుకుని స్టవ్ మీద ఒక కడాయిలో 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను యాడ్ చేసుకోండి. ఇలా పాలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఈ పాలను బాగా మరగనివ్వండి. పాలు ఇలా బాగా మరిగిన తర్వాత మాత్రమే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టిన సగ్గుబియ్యం యాడ్ చేసుకోండి. ఇక నేను సగ్గుబియ్యంని 1/2 అవర్ పాటు వేడి నీటిలో నానబెట్టి తీసుకుంటున్నా. సో ఇలా 2 టేబుల్ స్పూన్ల వరకు నానబెట్టిన సగ్గుబియ్యం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఈ సగ్గుబియ్యంని పూర్తిగా ఉడకనివ్వాలి. ఒక 5-6 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం అనేవి ఇలా కాస్త ట్రాన్స్పరెంట్గా అవుతాయి. ఇలా అవుతూనే మనకు సగ్గుబియ్యం అనేవి కంప్లీట్గా కుక్ అయినట్టు. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి బాల్స్ని యాడ్ చేసుకోవాలి. రాగి బాల్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ పాలు కాస్త చిక్కబడే వరకు కుక్ చేసుకోండి. సో ఈ పాయసంకి పాలు పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉండదు. సో పాలు ఇలా కాస్త చిక్కబడే వరకు కుక్ చేసుకోండి. సుమారుగా ఒక 10-12 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఇక నేను 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ కుక్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నా చూడండి. పాలు అనేవి ఈ కన్సిస్టెన్సీలో రావాలి. సో ఈ చిక్కదనం వస్తూనే మనకు పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వస్తూనే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని పక్కకు తీసేసుకోండి. సో పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ వరకు బెల్లం తురుమును యాడ్ చేసుకోండి. మీరు కావాలంటే బెల్లం ప్లేస్లో షుగర్ని కూడా యూజ్ చేయొచ్చు. సో పాలు విరిగే ఛాన్స్ ఉంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం తురుమును యాడ్ చేస్తున్నా. బెల్లం తురుము వేసి ఒకసారి లైట్గా అలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలా రెస్ట్ ఇచ్చేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ మీద ఒక తడకా ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని నెయ్యిని హీట్ చేసుకోండి. నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇక నేను బాదం, జీడిపప్పుల్ని వేస్తున్నా. ఇలా వేసి ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులోకి కిస్మిస్ని కూడా వేసి ఇవన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఇమీడియట్గా దీన్ని పాయసంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పాయసంలో ఈ బెల్లం అలానే డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని హాట్గా అయినా లేక కూల్గా అయినా సర్వ్ చేసుకోండి. ఎలా సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. సో హెల్త్ వైజే కాదండి, టేస్ట్ వైజ్ కూడా ఈ పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.